హెచ్ఎంపీవీ పట్ల నీలోఫర్ వైద్యులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే ఆసుపత్రిలో మరిన్ని వెంటిలేటర్లు సిద్ధం చేస్తాము అని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ చెప్పారు. ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదు, పాతదే అంటున్న నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆసుపత్రికి సంబంధించి ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? ఈ వైరస్ ఇప్పటికే బెంగళూరులో 2 చిన్నారులకు అటాక్ అయిన పరిస్థితి ఉంది. ఆసుపత్రి పరిస్థితి ఏంటి, ఏ విధంగా అప్రమత్తమవుతున్నారో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రొఫెసర్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆసుపత్రిలో ఇప్పటికే బెంగళూరులో 2 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అది కూడా 2 చిన్నారులకే వచ్చిన పరిస్థితి. నీలోఫర్ ఆసుపత్రిలో ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? We are advising all the patients to maintain the distance. Whatever the sanitation, చేతులు వాష్ చేసుకోవటం అన్నది, లేకపోతే దూరంగా ఉండటం కానీ ఇవన్నీ చేయమని చెప్తా ఉన్నాము. జనాలకు కూడా చెప్తున్నాము, వచ్చిన పేషెంట్ అటెండెన్స్ కూడా చెప్తున్నాము. లైన్లో దూరంగా నిలబెడుతున్నాము. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే, అన్లెస్ ఎక్కువ కేసులు వచ్చేస్తే తప్పితే ఇమ్మీడియట్గా టెస్టింగ్ కోసం పంపించవలసిన అవసరం ఉండదు. చిన్న వైరస్, చిన్న దగ్గు, రంప, జలుబు వీటికి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో సరిపోతుంది. మా డాక్టర్ ఆల్రెడీ చెప్పినారు, జస్ట్ పారాసిటమాల్ ఇస్తే ఫీవర్ అయితే తగ్గిపోతుంది. కానీ ఒక్కవేళ ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉండి స్టెరాయిడ్స్ మీద ఉన్నారు, కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది, వాళ్ళకి మాత్రము ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ బ్యాక్టీరియల్, ఫస్ట్ వైరస్ నిమోనియా అవుతుంది, దాని మీద సూపర్ యాడెడ్ బ్యాక్టీరియా అయిపోతుంది. ఇట్లా అవుతున్నది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అయితే పక్కా ఉన్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెల్ఫ్ మెడికేషన్ ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే పనికి వస్తుంది. ప్రస్తుతానికి దీనికి వ్యాక్సిన్ లేదు. అవసరం అనుకుంటే డెవలప్ చేస్తారు. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ వెరీ అలార్మింగ్, బట్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. సార్, వెంటిలేటర్లు అట్లాంటి ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయా? ఏమైనా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉందా? వెంటిలేటర్స్ ఉన్నవి, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. బికాస్ మాకు రిఫరల్ హాస్పిటల్ కాబట్టి చాలా కేసులు వస్తూనే ఉంటాయి. రిఫరల్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వెంటిలేటర్స్ వస్తూ ఉంటాయి. సో కొద్దిగా ఎక్కువగానే వస్తూ ఉంటే మేము గవర్నమెంట్ని అడిగి ఇంకొని తెప్పించుకుంటాం. సో లేకపోతే సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఎవరి నుంచి అయినా సరే తెప్పిస్తాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేషెంట్కి వైద్యం అందగా చనిపోయే పరిస్థితి ఉండదు. సార్, హెచ్ఎంపీవీ పట్ల ఇప్పటికైతే భయాందోళన చెందాల్సిన అవసరం లేదా? మీరు ప్రజలకు ఏం చెప్తారు? భయపడవలసిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఈ హ్యాండ్ క్లీనింగ్, ఈ శుభ్రత గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదొక అవకాశంగా తీసుకుని చెప్పాలి. ఎందుకోసం అంటే ఇట్లా ముక్కులు పెట్టుకోవటం, ఇట్లా సో పిల్లల కింద పడేందుకు కూడా తీసుకుని తినేస్తారు. సో ఇట్లా హైజీన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదొక మంచి అవకాశంగా తీసుకుని నేర్పించడం బెస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. షేక్ హ్యాండ్స్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ చేయకూడదు. క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకూడదు. సో ఓపెన్ ఎయిర్ ఈజ్ వెరీ గుడ్. ఓపెన్ ఎయిర్ రూమ్లో కూడా ఓపెన్ ఎయిర్ అంటే వెంటిలేటెడ్ రూమ్స్ ఉండాలి, త్రూ అండ్ త్రూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ రూమ్లో ఉన్న బ్యాక్టీరియా, ఈ రూమ్లో ఉన్న ఫంగస్, ఈ నిమోనియా వచ్చిన పిల్లలకి గిని, నిమోనియా వచ్చిన పెద్దవాళ్ళకి గిని ఇది సూపర్ యాడ్ అయ్యి ప్రాణ ప్రమాదం జరిగే ప్రాబ్లం ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. సో అందుకోసం యూ షుడ్ టెల్ దెమ్, అడ్వైజ్ దెమ్ టు టేక్ కేర్. మొత్తమే చూసుకోవచ్చు, హెచ్ఎంపీవీ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.